రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో 4 ఉద్యోగులు ఏసీబీకి పట్టుబట్టారు. జిల్లా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న బన్సీలాల్ తో పాటు మరో 2 అసిస్టెంట్ ఇంజనీర్లు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. నీటిపారుదల శాఖలో క్యాడ్ అనేది మానిటరింగ్ సెల్ గా పనిచేస్తుంది. ఈ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఈ 3 ఉద్యోగులు ఓ వ్యక్తి నుంచి 2,50,000 డిమాండ్ చేశారు. ఓ కల్వర్టు విషయంలో బిల్లులకి సంబంధించిన దస్త్రంపై సంతకం కోసం వీటిని డిమాండ్ చేశారని అధికార వర్గాలు చెబుతున్నాయి. బాధితుడు గతంలోనే ₹1,00,000 చెల్లించాడు. మళ్లీ ఇప్పుడు మరో ₹1,50,000 డిమాండ్ చేయడంతో ఏసీబీని ఆశ్రయించాడు. అప్పటి నుంచి ఇరిగేషన్ అధికారులపై దృష్టి సారించిన ఏసీబీ అధికారులు ఈఈతో పాటు 2 అసిస్టెంట్ ఇంజనీర్లను వలపన్ని పట్టుకున్నారు. మరోవైపు ఈ వ్యవహారంతో ప్రమేయం ఉన్న మరో అధికారి అక్కడి నుంచి పరారయ్యాడు. పరారీలో ఉన్న వ్యక్తి కోసం గాలించిన ఏసీబీ అధికారులు చివరకు 4 గంటల పాటు శ్రమించి షేక్పేట్ ప్రాంతంలో అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత అర్ధరాత్రి 2 గంటల సమయంలో రెడ్ హిల్స్ లోని రంగారెడ్డి జిల్లా ఇరిగేషన్ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయానికి తీసుకొచ్చి విచారించారు. ఆ ఉద్యోగి ప్రాథమికంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించిన ఓ సర్వేయర్ గా తెలుస్తోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.